వ్యక్తి అధ్యయన పద్ధతులు. ఈ వ్యక్తి అధ్యయన పద్ధతులు ఒక పిల్లవాడిని స్టడీ చేస్తున్నప్పుడు ఒక టీచర్గా పాఠశాల స్థాయిలో నువ్వు ఎలాంటి మెథడ్ని వినియోగిస్తావు? అంత పరిశీలన పద్ధతి అంటే ఏంది, ప్రయోగ పద్ధతి అంటే ఏంది, పరిశీలన పద్ధతి అంటే ఏంది, ఇంటర్వ్యూ మెథడ్ అంటే ఏంది, ప్రశ్నావళి అంటే ఏమిటి, ఇలాంటి పద్ధతులు వినియోగించి పిల్లవాని యొక్క ప్రవర్తనను నువ్వు అధ్యయనం చేస్తావు. కాబట్టి ఒక టీచర్గా నీకు ఈ అధ్యయన పద్ధతుల మీద కూడా అత్యంత ఇంపార్టెంట్గా తెలుసుకొని ఉండాలి, దాన్ని అనుప్రయుక్తం చేయగలగాలి. ఎందుకు అంటే ఒక పిల్లవాడు ప్రతిరోజు పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నాడు, లేదా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు, లేదా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాని పరిపూర్ణ ప్రవర్తన కోసం ఒక ఉపాధ్యాయునిగా ఈ పరిశీలన పద్ధతి అవసరమని నువ్వు భావిస్తున్నావు అంటాడు. నువ్వు భావిస్తున్నావంటే అక్కడ నీ సొంత కవిత్వం కాదు, పిల్లవాడి యొక్క పరిపూర్ణ పరిశీలన కోసం, అర్థం చేసుకోవడం కోసం నువ్వు వినియోగించే పద్ధతి చికిత్సా పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి. మనం దాన్ని వినియోగించి పరిపూర్ణంగా వాడు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నాడు, ఎందుకు బడి డుమ్మా కొడుతున్నాడు, ఎందుకు చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నాడు మొదలగు అంశాలు మనం తెలుసుకోవాలి అంటే ఆ యొక్క కేస్ స్టడీ తప్పనిసరిగా మనం పాఠశాలలో వినియోగించాలి. కాబట్టి వ్యక్తి అధ్యయన పద్ధతుల మీద కూడా ప్రధానంగా ప్రశ్న వస్తుంది. మీరు కన్ఫ్యూజ్ బాగా అయ్యేది ఎక్కడ అంటే అంత పరిశీలన కారు. ఎందుకంటే ఒకటే, తన గురించి తాను చెప్పుకుంటేనే అంత పరిశీలన. చిన్నపిల్లలకు పనికిరాదు, నిరక్షరాస్యులకు పనికిరాదు, అదేవిధంగా మానసిక వైకల్యంతో బాధపడే వారికి పనికిరాదు. కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ? పరిశీలన, ప్రయోగ పద్ధతిలో ఉన్నటువంటి చరాలు, స్వతంత్ర చరం, పరతంత్ర చరం లేదా జోక్య చరం, మధ్యస్థ చరాల మీద, వ్యక్తి అధ్యయన పద్ధతి మీద ఇక్కడ మీరు బాగా కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది.